హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానండి. ఈరోజైతే ఎర్లీ మార్నింగే పనైతే కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత కిచెన్లోకి వచ్చి అయితే టీ పెడుతున్నానండి. పిల్లల్ని స్కూల్కి పంపించడంలో హడావిడి ఎక్కువగా ఉంటుంది కదా ప్రతి ఇంట్లో. ఈరోజు నేనైతే పిల్లలకి పోహ చేసి పెట్టానండి. పోహలోకి అయితే అన్నీ వేయలేదండి. ఇప్పుడు ఏమేమి వేసాననేది చూపిస్తాను. ఫస్ట్ అయితే టీ పెట్టుకుంటున్నాను. టీ తాగిన తర్వాత ఇంకా ఏ పనైనా చేయాలన్నా కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది కదా. ఫస్ట్ అయితే టీ పెట్టేస్తున్నానండి. టీ తాగడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. కొన్ని అయితే బొంగులు ఉన్నాయండి. మా సైడ్ అయితే బొంగులు అంటారు, మరమరాలు అంటారండి. మీరేమంటారో నాకైతే తెలియదు. ఇక్కడైతే క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొంచెం పోపు దినుసులు వేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. పోహలోకి టమాటా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ టమాటా అయితే లేదండి. ఇక్కడ అన్నీ తాలింపు వేసాను. కొంచెం ఉప్పు అయితే చల్లానండి క్యారెట్ మగ్గడానికి. మగ్గేంతసేపట్లో ఇక్కడ బొంగులలో అయితే వాటర్ వేసి కొంచెం పిసుకుతున్నానండి. ఎక్కువగా నీళ్ళు అయితే పట్టనివ్వలేదు. మళ్ళీ మెత్తగా అయిపోయాయంటే అన్నీ నలిగిపోతాయి కదా తాలింపులో వేసినప్పుడు. కొద్దిగానే వాటర్ వేసి అలా పిసికానండి. మనం వేసుకున్న క్యారెట్ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా మొత్తం బాగా వేగిపోయాయండి. వేగిపోయిన తర్వాత ఈ నానబెట్టుకున్న బొంగులను అయితే వేసుకున్నానండి. కొంచెం చాట్ మసాలా వేసాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. ఇంకా కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. అవైతే నా దగ్గర లేవనేసి ఇప్పుడైతే వేయట్లేదు. నిమ్మకాయ పిండుదాము అనుకున్నాను కానీ అందరికీ జలుబు దగ్గు బాగా వస్తుందండి. అందువల్ల నిమ్మకాయ అయితే పిండలేదు. ఇలాగే పెట్టించేసాను పిల్లలకైతే. పిల్లలకి మా హస్బెండ్కి అయితే సరిపోయిందండి. ఇక నా కోసం అయితే ఏమీ లేదు. బొంగులు అయితే కొద్దిగా ఉన్నాయనేసి ఇలా ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. పిల్లలకి మా హస్బెండ్కి కూడా బాగా నచ్చిందండి. నెక్స్ట్ టైము ఇంకోసారి అయితే ఎక్కువగా చేస్తాను. అప్పుడు టమాటా వేసి కొత్తిమీర వేసి చేస్తాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి ఇలా వచ్చిందండి ఇది. తిను, తొందరగా తిను, స్కూల్ టైం అవుతుంది. బాగుందా? నచ్చిందా? ఇటు చూసి చెప్పు, ఎట్లుంది? తిను, టైం అవుతుంది. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి నీకు? అయిపోయినాయి. ఎడా యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోలే ఇంకా. ఎప్పుడు ఇంకా? స్టార్ట్ అయితే ఎగ్జామ్స్. చదువుకుంటున్నావా మంచిగా? మంచిగా చదువుకో. తిను, తొందరగా టైం అవుతుంది. 2 చేతులది ఒక చేయి పెట్టుకో. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. అందరికీ ఇలాగే ఉందా చెప్పండి కింద. మొన్న ఊరికి వెళ్ళొచ్చిన కానించి అయితే రోజు కళ్ళు తిరుగుతూనే ఉన్నాయండి. ఎంత ఫుడ్ తిన్నా కానీ ఇంకా అసలు కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. ఏ పని చేద్దామన్నా అస్సలు చేత కావట్లేదండి. మీకు కూడా ఇలాగే ఉందా? బాబుకైతే టిఫిన్ పెట్టించానండి. టిఫిన్తో పాటు కొద్దిసేపు అయితే మాట్లాడి వచ్చేసాను. ఇక ఇంట్లోకి వచ్చైతే వాళ్ళకు బాక్సులు అయితే చదువుతున్నానండి. మార్నింగ్ టైంలో కొంచెం హడావిడి ఎక్కువగానే ఉంటుంది కదా. పిల్లలకి బాక్సులు పెట్టడము, టిఫిన్ చేయడము, ఇవన్నీ కొంచెం పని ఎక్కువగా ఉంటుంది కదా. ఈరోజైతే బాక్స్లోకి గోంగూర పచ్చడి చేశాను. అలాగే ఎగ్ ఆమ్లెట్ వేశానండి. బాబుకైతే స్నాక్స్గా జిలేబీ పెట్టాను. పాపకైతే పప్పు చెక్కలు పెట్టానండి స్నాక్స్గా. ఈరోజు వరకే అయితే ఇంతే పెట్టానండి. ఇక పెరుగన్నం పెడదాము అనుకున్నాను కానీ ఇది తినడానికే వాళ్ళకు టైం సరిపోవట్లేదంట. టైం అయితే చాలా తక్కువగా ఇస్తున్నారు అని అంటున్నారండి. అక్కడ కొంచెం చెట్ల కింద నీడ కూడా లేదు. ఇంటి దగ్గర అయితే కొంచెం ఎక్కువగా తిని వెళ్తారు కదా. ఇంటికి రమ్మంటే మాత్రం అసలు రావట్లేదండి. పిల్లల్ని అయితే ఇంటికి పంపించట్లేదండి టీచర్స్ అయితే. ఇక బుట్ట తీసుకొని వెళ్ళైతే అక్కడే తింటున్నారు. బాబు అయితే
స్కూల్కి వెళ్ళిపోతున్నాడండి. పాప అయితే ఎర్లీగానే వెళ్ళిపోయింది. ఇక పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే వీడియో ఏం షూట్ చేయలేదండి. ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను. పని కొంచెం ఉంటే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంట్లో పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఏమీ లేదు. ఇంకా బయట పని అయితే ఉందండి. గాబులు కూడా మొత్తం కడిగి పెట్టాను. నీళ్లు పట్టాలి. నీళ్లు ఏ టైంకి వస్తాయో ఎప్పుడు వస్తాయో తెలియదండి. మాకు 2 రోజులకోసారి ట్యాంకర్ అయితే ఇంటి ముందరకు వస్తుంది. ఇక నల్లా నీళ్ళు వచ్చినప్పుడు అయితే కొద్ది కొద్దిగా సరిపోతాయండి. ఇక రేపటి కోసం అయితే మునక్కాయలు అయితే కట్ చేసి పీసులు తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఇలా తీసి పెట్టానంటే వెంటనే తొందరగా పని అయిపోతుంది కదా. ఇది ఈవినింగ్ టైంలో అండి. మా ఇంటి పక్కన ఉన్న చిన్న బాబు అయితే వచ్చాడు. కొద్దిసేపు అయితే మా ఇంట్లో ఆడుకుంటాడు. వాడు చూడండి ప్లేస్ ఎక్కడా లేదనేసి అక్కడ కూర్చున్నాడు. ఇంతటితోనైతే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి.